హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం, మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం, మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేసా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం, మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం, మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే? సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం, మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. నీకు కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? ఏ హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా, బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చావండి, ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను, అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను, నువ్వు మీ నాన్నకి చెప్పు.
ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఆ? ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే, నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే, ఈరోజు నా టైం బాగుంది. అమ్మా మెసేజ్ వచ్చిందా? అంకుల్ 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది, ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్ 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా, ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్ డబ్బులు వచ్చాయా? అమ్మా డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న, గుడ్. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. హలో గైస్, దిస్ ఇస్ సమన్. మీకు ఫేక్ ట్రాన్స్ఫర్స్ మీ అకౌంట్కి వచ్చి మీ యూపీఐ నెంబర్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఐడి కానీ పంపించమని అడిగితే చేయొద్దు. అది చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. సో బీ వెరీ వెరీ కాషియస్. మీకు ఏం మెసేజ్ వస్తుందో చాలా దీనంగా చదివి మెల్లగా టేక్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా డౌట్ వస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. www.cyber.gov.in. సో దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. అది ఈ మెసేజ్ మీకు వస్తే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. అరే ఏమైందిరా, డల్గా ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? అవునరా, వర్క్ ప్రెషర్ వల్ల తనకి టైం ఇవ్వలేకపోతున్నాను. తను నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది, బట్ నాది ట్రూ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను, బట్ షీఈస్ నాట్ బిలీవింగ్ మీ. సో సాడ్. ఓ పని చేద్దాం, మంచి సిచ్యువేషన్ చూసుకుని ఎక్కడికైనా పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదరా. సిచ్యువేషన్ అంటే గుర్తుకొచ్చింది, నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది. సూపర్, అయితే ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నైస్ ఐడియా. రేయ్, ఈ మధ్య నాకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. iPhone 16 Pro మీద 50% ఆఫ్ ఉంది. iPhone 16 Pro ఐస్ అయిపోతారా, వెంటనే ఆర్డర్ చేసి. ఓకే, కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదురా. రేయ్ 50% డిస్కౌంట్ ఇస్తుంటే ఎవడైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడా? ఆర్డర్ చేయ ముందు. అయితే పెట్టేస్తా. మళ్ళీ స్టాక్ ఉండదు. పెట్టేశాను రా. సూపర్. ఏంటి ఇదంతా మాకు బర్త్డే త్రిల్లా? నాకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ ఐషు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల నేను కలవలేదు తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. యువర్ ఆర్డర్ సార్. వెల్కమ్ సార్. సర్ప్రైజ్. నీకు ఇష్టమైన iPhone 16 Pro. ఐఫోనా? థ్యాంక్ యూ. ఏ
ఐషు 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 ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఐ కాంట్ వెయిట్, ప్లీజ్, ఐ లవ్ యూ. ఏంటిది? ఇది ఐఫోనా? డబ్బా ఫోన్ ఐఫోన్ బాక్స్ లో పెట్టి నా బర్త్డే రోజు నన్ను ఫూల్ చేస్తున్నావా? ఐ హేట్ యూ. ఐషు ఐషు ఛే! హలో, నిన్న నాకు నువ్వు ఒక డెలివరీ ఇచ్చావు గుర్తుందా? నువ్వు ఇచ్చిన బాక్స్లో ఐఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది. సార్ నేను ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ సార్. డెలివరీ మాత్రమే ఇస్తాను. మీకేమైనా కంప్లైంట్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. హలో హలో, The number you're calling has been switched off. Please try another స్విచ్ ఆఫ్ time. వస్తుందండి. షిట్. ఏమైంది సార్? ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఐఫోన్ ఆర్డర్ పెడితే డబ్బా ఫోన్ వచ్చింది. ఇదే మోసం రా బాబు. సార్ ఇది చాలా కామన్ గా జరుగుతుంది సార్. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఎవడికి చెప్పుకోవాలి సార్? మా ఆవిడ బర్త్డే వస్తుంది కదా అని నా శాలరీ టిప్పు రెండు కూడా పెట్టుకుని ఆన్లైన్ లో పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా సార్. తీరా వచ్చిన తర్వాత చూస్తే అది పట్టు చీర కాదు కదా, పాకీ చీర వచ్చింది సార్. దాంతో మా ఆవిడ దొబ్బులతో పాటు దెబ్బలు కూడా తిన్నారు సార్. సార్, ఈ కామర్స్ వాళ్ళు చేసే ఫ్రాడ్ వల్ల బెస్ట్ ఎంప్లాయీగా ఉండాల్సిన నేను నా బాస్ దృష్టిలో చెత్త ఎంప్లాయ్ అయ్యాను సార్. మా పాప కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ప్లే స్టేషన్ ఆర్డర్ పెడితే చెత్త పేపర్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వస్తువులు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాబు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంత ఫ్రాడ్ ఉంటుందా? అన్అఫీషియల్ వెబ్సైట్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ట్యాప్ లో పడి ఆ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి, లేదా ఆ వస్తువులు కొనుగోలు చేసి మోసపోకండి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆర్ డిమార్ట్ ఇలాంటి అఫీషియల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాటి నుండి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పండగ ఆఫర్ల రూపంలో వచ్చే లింక్స్ ని, మరీ ముఖ్యంగా కొత్తగా ఒక 500 రూపాయల నోట్ వచ్చిందనే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోకండి. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మా కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో మీరు 2 కోట్ల గిఫ్ట్ గెలుచుకున్నారు. మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించండి. చూసారా, 2 కోట్ల గిఫ్ట్ వచ్చిందంట. ఇలాంటి అన్నోన్ కాల్స్కి మరియు మెసేజెస్కి ఆకర్షితులు కాకండి. ఎటువంటి తెలియని యాప్స్లో మీ ఓటీపీని కానీ పాస్వర్డ్ని కానీ షేర్ చేయకండి. ఇలాంటి ఫేక్ కాల్స్ మరియు మెసేజెస్పై 1930కి కంప్లైంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టపోరు.